హలో అండి. ఇదేంటనుకుంటున్నారా? మా బెడ్రూమ్‌లో ఉన్న 2 ఫ్యాన్‌లకు పట్టిన బూజండి. మా బెడ్రూమ్‌లో ఫ్యానులు చూసారా ఎలా ఉన్నాయో? నా చేతుల నొప్పుల మూలంగా కరెక్ట్‌గా నేను 6 మంత్స్ వదిలేశాను. హాల్‌లో ఉన్న ఫ్యాన్‌లకైతే నేను చీపురుతో ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉండేదాన్ని. ఈ బెడ్రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌లైతే బెడ్‌లు ఎక్కడ పాడైపోతాయో అని నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇవి క్లీన్ చేస్తున్నంత సేపు కూడా మా చెల్లిని చాలా గుర్తు చేసుకున్నానండి. ఫ్యాన్లకైతే మా చెల్లి అసలు దుమ్ము పట్టనిచ్చేది కాదు. తెల్లటి ఫ్యాన్లు ఇంకా తెల్లగా చేసి పెట్టేదనమాట. 2 నిమిషాల్లో క్లీన్ చేసేది. ఎప్పటికప్పుడే చేస్తూ ఉండేది కాబట్టి. నాకైతే అంతే ఈజీగా చేసేద్దాం అనుకున్నాను కానీ, ఒక్కొక్క ఫ్యాన్‌కి పావుగంట పట్టిందండి. మొత్తం 4 ఫ్యాన్లు చేసేసరికి నా రెక్కలు నొప్పులొచ్చేసాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఓన్లీ కుకింగ్ మాత్రమే నా వర్క్. ఇంకా ఎంత తిట్టినా కానీ వాష్రూమ్స్ కానీ వాష్ బేసిన్లు కానీ ఫ్యాన్లు కానీ క్లీనింగ్ ఏమీ చేసేదాన్ని కాదు. మా చెల్లి మా అమ్మే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మా ఇల్లు కదండి, ఇప్పుడు నాకు అన్నీ తెలిసొస్తున్నాయి. వాళ్ళ వాల్యూ కూడా బాగా తెలిసొస్తుంది. అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. నా చేతుల నొప్పుల ప్రాబ్లం వల్ల నేను కొంచెం క్లీనింగ్ నెగ్లెక్ట్ చేస్తున్నాను. క్లీనింగ్ బూజు దులపడం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తువుల మీద పడిన దుమ్మంతా నేను క్లాత్తో క్లీన్ చేసేసాను. ఎందుకంటే నేను చీపురుతో కాకుండా ఇల్లంతా ఇప్పుడు వాక్యూమ్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఈరోజు క్లీన్ చేయాలి ఇల్లంతా, కొంచెం కార్పెట్ వాక్యూమ్ పెట్టరా అంటే వాక్యూమ్ పెట్టేశాడనమాట ఆయన. ఆయన పని వాక్యూమ్ పెట్టడం అనమాట. కార్పెట్కి వాక్యూమ్ పెట్టిన తర్వాత ఒక క్లాత్తో కవర్ చేసేసారు దుమ్ము పడకుండా. నేను ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఈ విధంగా క్లీనింగ్ పెట్టుకుంటానంటే డీప్ క్లీనింగ్. ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేస్తాను. ఈ విధంగా మొత్తం దుమ్మంతా దులిపిన తర్వాత వాక్యూమ్ పెడదామంటే అది నాకు హ్యాండ్ ఇచ్చేసింది. అసలు దుమ్ము సరిగా లాగలేదు. సో పక్కన పడేసి చీపురుతో నేను మొత్తం అంతా క్లీన్ చేసేసాను. నా చేతులు అయితే నా మాట అస్సలు వినట్లేదు. అయినా సరే తప్పదు కదా, చేసుకోవాలని చేసేసాను. అయిన తర్వాత ఇల్లంతా మొత్తం మాబింగ్ చేసేసాను అనమాట. నా రెక్కలైతే అస్సలు పని చేయట్లేదండి. చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి. వ్రిస్ట్ పెయిన్ కదా నాకు. ఇదంతా అయిన తర్వాత ఫ్యాన్లు మొత్తం అంతా చూసుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. ఎవరైనా సరే పెద్దవాళ్ళు అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని. ఈ విధంగా శుభ్రంగా పెట్టుకుంటేనే కదా మనం కూడా హెల్తీగా ఉంటాము. ఈ పనంతా అయ్యేసరికి నేను చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. ఇలా ఉంది నా పరిస్థితి.